Good morning, friends. Good morning. Friends, thank you so much. నిన్న నా వీడియో చూసే ఉంటారు. నిన్న మనం పిఎం గురించి మాట్లాడుకున్నాం. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో పిఎం. ఈరోజు కన్స్ట్రక్షన్ మేనేజర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్. ఈ కన్స్ట్రక్షన్ మేనేజర్ అంటే ఏంటి? కన్స్ట్రక్షన్ మేనేజర్ ఎవరు? ఆయన డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఫ్రెండ్స్, పిఎం గారు మెన్ మెషిన్ మెటీరియల్ ప్రాజెక్ట్ మేనేజర్ మెన్ మెషిన్ మెటీరియల్ ఇచ్చి డ్రాయింగ్ తీసుకొని వెళ్ళి మొత్తం కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పి కన్స్ట్రక్షన్ మేనేజర్ గారికి బాధ్యత అప్పగిస్తారు. కన్స్ట్రక్షన్ మేనేజర్ గారికి బాధ్యత అప్పగిస్తారు. సో మెన్ మెషిన్ మెటీరియల్ను పట్టుకొని పని చేయించేవాడు, తన టీంతో పక్కా డ్రాయింగ్ ప్రకారం ఆ బిల్డింగ్ని కానీ ఆ ప్రాజెక్ట్ని కానీ పూర్తి చేయించే వ్యక్తి కన్స్ట్రక్షన్ మేనేజర్. నేను చేసిన ప్రాజెక్టులలో బిగ్ $2 బిలియన్ ప్రాజెక్టులో కూడా ప్రాజెక్ట్ మేనేజర్ మొత్తం ఒక 5 సంవత్సరాల ప్రాజెక్టులో 1-2 సార్లు మాత్రమే ప్రాజెక్టులు అడుగు పెట్టారే తప్ప, కొందరు ప్రాజెక్ట్ మేనేజర్లు అయితే దే విల్ నాట్ కమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ ఎట్ ఆల్. వాళ్ళు రారు, వాళ్ళకి అవసరం లేదు కూడా. బికాస్ కన్స్ట్రక్షన్ మేనేజర్ ఆయనకు సంబంధించిన టీం మొత్తం సార్కు ఇన్ఫర్మేషన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అందిస్తూనే ఉంటారు. ఈ టైంలో అయితే ఫొటోస్తో సహా, ఇంతకుముందు ఫొటోస్ లేవు, ఆ కెమెరా ఉంటే ఫొటోస్ తీసుకునేది, లేకపోతే లేదు. బట్ నౌ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి అప్డేటెడ్ ఇన్ మినిట్స్. ఒక్క మాట వాట్సాప్ ఇట్లా అంటే వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. సో కన్స్ట్రక్షన్ మేనేజర్ గారు ప్రాజెక్ట్ మేనేజర్కు భిన్నంగా ప్రాజెక్టులో ఉండి అట్లీస్ట్ 80% టైం ఈ స్పెండ్స్ ఇన్ ద ప్రాజెక్ట్. 80% టైం మొత్తం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో ఉండి చూసి తన టీం తోటి ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఏమేం చేయాలి, ఎలా చేయాలి మొత్తం ప్లాన్ వేసుకొని షెడ్యూల్ తయారు చేసుకొని ఆ పనిని పూర్తి చేయించే వ్యక్తి కన్స్ట్రక్షన్ మేనేజర్. కన్స్ట్రక్షన్ మేనేజర్ కింద మంచి టీం ఉంటుంది. ఆ టీం కూడా వెల్ వర్స్డ్, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్. అంటే మంచి అనుభవం, మంచి క్వాలిఫికేషన్, మంచి లీడర్షిప్ స్కిల్స్ గల వ్యక్తులు తన కింద ఉంటారు. తినకున్న లీడర్షిప్ స్కిల్ తోటి తక్కువ టైంలో ఎక్కువ పనిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ యాజ్ పర్ ద ప్లాన్, యాజ్ పర్ ద టార్గెట్ పని చేయాలని చూసే వ్యక్తి కన్స్ట్రక్షన్ మేనేజర్. సైట్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వి నీడ్ ఎ పర్సన్ టు టేక్ డిసిషన్స్. నిర్ణయాలు తీసుకొని టక్క ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఐడెంటిఫై చేసి ఇది కాకపోతే ఇలా చేయండి, ఇలా కాకపోతే ఇలా చేయండి, ఇలా చేయండి అంటూ తన టీంను గైడ్ చేసే వ్యక్తి కన్స్ట్రక్షన్ మేనేజర్. ఈ రోల్ ఛాలెంజింగ్ రోలే. ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు కృష్ణ పరమాత్మ అయితే కన్స్ట్రక్షన్ మేనేజర్ అనేవాడు అర్జునుడు లాంటి వాడు. అర్జున హ్యాస్ టు ఫైట్ ఇన్ ద వార్, డైరెక్ట్లీ ఇన్వాల్వ్ కావాలి. వర్కర్లు, ఇతర ఇంజనీర్లు, సెపరేట్ అంటే వేరే సెక్షన్ల వాళ్ళు, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళందరితో
నవ్వుతూ నవ్విస్తూ తన పని పూర్తి చేసుకునే వ్యక్తి కన్స్ట్రక్షన్ మేనేజర్. ఆ లక్షణాలు ఉంటే తప్ప కన్స్ట్రక్షన్ మేనేజర్ కాదు. कभी कभी गुस्सा करना पड़ता है, कभी कभी मिठाई देना पड़ता है, कभी कभी लात मारना पड़ता है, कभी कभी गाली सुनना पड़ता है. అర్థమైందా? ఒక్కొక్కసారి ప్రేమతోటి చెప్పాలి, ఒక్కొక్కసారి బెదిరించాలి, అవసరమైతే ఐ విల్ కిక్ యూ, బిడ్డ నువ్వు జాగ్రత్త పని చేయకపోతే నీ సంగతి తెలుస్తా అని చెప్పి బెదిరించాలి అండ్ తిట్లు కూడా పడతాం. ఇంజనీర్ అన్నవాడు ఈజ్ బౌండ్ టు బి షౌటెడ్ బై మెనీ పీపుల్. ఎందుకంటే ప్రాజెక్ట్లో ప్రతి వాడికి వాడు ఎలాంటి మైండ్ సెట్తో వచ్చి పనిచేస్తాడో తెలియదు. ఏదో ఒక కారణంతో అక్కడ ఒక వార్ లాగానే ఉంటుంది, యుద్ధం లాగానే ఉంటుంది కన్స్ట్రక్షన్ అంటే. ఒక్కడితో చేయాల్సిన పోరాటం కాదు, వందల మందితో పోరాటం చేయాలి కన్స్ట్రక్షన్ మేనేజర్, సైట్ మేనేజర్ అంటే. ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్. అంటే తన టీమ్స్ తోటి పనిచేయాలి, వేరే వాళ్ళకి వచ్చి ఏదన్నా ప్రాబ్లం అయినా కానీ వాళ్ళతోటి మాట్లాడి, వాళ్ళతో మీటింగ్ పెట్టి, వాళ్ళతో డిస్కషన్ చేసి ఎటు చేసి తన టార్గెట్ను పూర్తి చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది కన్స్ట్రక్షన్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటంటే ఈ జస్ట్ గైడ్స్ అండ్ గివ్స్, అరే జాओ బాబా మారో లడ్కే ఆజా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పని చెయ్యి అని చెప్తారు తప్ప వారు ఇన్వాల్వ్ అయ్యేది చాలా తక్కువ. ఏదైనా కాంట్రాక్చువల్ ఇష్యూస్ కానీ, లేకపోతే మైనర్ లేబర్ ఇష్యూస్ కానీ, మేజర్ లేబర్ ఇష్యూస్ కానీ, మెటీరియల్ ఇష్యూస్ కానీ, క్లయింట్తో కన్సల్టెంట్తో ఏదైనా మాట్లాడాల్సిన విషయం ఉంటే తప్ప అంత దాకా వస్తే తప్ప ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్వాల్వ్ కారు. ఆయన దృష్టి అంతా మెషిన్ మెటీరియల్ వీళ్ళకి ఇస్తే ఈ పని చేస్తారు అన్నట్టే ఉంటుంది. అలానే ఉండాలి కూడా. ఈ కన్స్ట్రక్షన్ మేనేజర్కి వచ్చి వాటిని పట్టుకొని మెషిన్ మెటీరియల్ను పట్టుకొని సమర్థవంతంగా వాళ్ళ టైం వేస్ట్ కాకుండా వాళ్ళను ఎలా పనిలో ఇన్వాల్వ్ చేసి తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ ఎలా సాధించాలి, క్వాలిటీ వర్క్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఇదే ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే సైట్లోకి వచ్చేసరికి ఈజ్ ద బాస్. సైట్ అంటే ఫ్రెండ్స్ మీకు ఈ కొత్త కొత్త టర్మ్స్ అనిపిస్తే, మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ వాట్సాప్ మీ, ఈవెన్ ఐ విల్ గైడ్ యూ. ఎందుకంటే సైట్ అన్నా ప్రాజెక్ట్ అన్నా ఒక్కటే. ఓకే, కనిపించేది వెనుక ఫోటోలో కనిపించేది ప్రాజెక్ట్, సైట్ సేమ్. సో కన్స్ట్రక్షన్ మేనేజర్ వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్. వీరిని సీఎం అంటాం, ఆయన్ను పిఎం అంటే ఈయన సీఎం. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు యుద్ధ క్షేత్రంలో రణరంగం చేస్తున్నట్టే, అంటే పోరాటం చేస్తున్న వ్యక్తి కన్స్ట్రక్షన్ మేనేజర్. ఒక్కొక్కసారి మనం ఒకటి చెప్తే జనాలు ఇంజనీర్లు ఒక విధంగా అర్థం చేసుకుంటారు. దెర్ విల్ బి లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్. మనం ఒకటంటే వాళ్ళు ఒకటి అంటారు, ఇది చేయరంటే అది చేస్తారు, చేసినా ఉల్టా చేస్తారు, లేకపోతే కొందరు చెయ్యనే చెయ్యరు. సో వీళ్ళందరినీ ట్యాకిల్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే కొంచెం శ్రమనే. బట్ ఫర్ ఎ పర్సన్ విత్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, హ్యూమన్ ఇంజనీరింగ్ స్కిల్స్, మానవ సంబంధాలు, వాటి విలువలు, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన వ్యక్తికి చాలా సులభం. అది రావాలి. అది వచ్చిందంటే కన్స్ట్రక్షన్ మేనేజర్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాడు. ఈవెన్ అనే చోట, తిట్టే చోట తిట్టాలి, షౌట్ చేయాలి, సైతాన్ అనాలి, పెట్టే చోట వానికి ఎంత ఇవ్వగలిగితే అంత హెల్ప్ చేయాలి. కన్స్ట్రక్షన్ మేనేజర్ అంటే అలా ఉండాలి. అలా ఉంటే వర్కర్లు, స్టాఫ్ నమ్ముతారు,
ఈయన దగ్గర పని చేస్తే మన శ్రమ దోపిడి కాదు, మనం చేసిన దానికి ఎంతో కొంత ఎక్కువ ఇవ్వాలని చూస్తారు, ఓవర్ టైం రూపంలో కానీ ఇన్సెంటివ్ రూపంలో కానీ మనకు హెల్ప్ చేస్తారు అని వర్కర్లు నమ్మి అనుకోండి, ఈయన కోసం భుజం మీద భుజం అంటే చేతిలో చెయ్యేసి అందరూ ముందుకు కదులుతారు, పనిలో విజయం సాధించేలా పనిచేస్తారు. ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ మేనేజర్ బాగా దయాగుణంతో ఉండాలి. ఎందుకంటే వర్కర్కి ఏదో అయింది, ఏదో దెబ్బ తాకింది అనుకోండి, పట్టించుకోకుండా ఉండకూడదు. వీ హ్యావ్ టు మేక్ షూర్ అతను హాస్పిటల్లో ఉన్నాడు, అతనికి ట్రీట్మెంట్ జరిగింది, ఇలాంటి కంపల్సరీ చేయాలి, చూడాలి. సో నా మటుకు నా ప్రాజెక్టులో ఎవరికైనా ఏదైనా అయితే ఐ విల్ గో. హాస్పిటల్కి వెళ్తే మా పరిస్థితి ఏంటంటే మా కంపెనీకి ఒక మెడికల్ డివిజన్ కూడా ఉంది. ఎందుకంటే 70,000 మంది వర్కర్లు, వాళ్ళందరికీ హాస్పిటల్ బయట ట్రీట్మెంట్ కంటే మనకే ఒక డివిజన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక డివిజన్ పెట్టారు వాళ్ళు. అందులో చాలా మంది ఎలా ఉంటుందంటే ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయింది, చిన్నదే చేయి తెగింది అనుకోండి, లేకపోతే వానికి వెంటనే ఏం చేయాలి, వానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. ట్రీట్మెంట్ ఇవ్వాలి కనుక ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మా వర్కర్కి అలా చేశారు. ఏం చేశారంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, సేఫ్టీ ఆఫీసర్ నుంచి అది తీసుకురా ఇది తీసుకురా, నీ పిఎం నుంచి లెటర్ తీసుకురా, సైట్ ఇంజనీర్ నుంచి లెటర్ తీసుకురా, వాట్ అంత నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు. నేను ఫోన్ చేసి మాట్లాడాను, మేము ఉండే స్థలానికి దగ్గరనే హాస్పిటల్ ఉంది కనుక అక్కడికి వెళ్ళాను. ఏంటయ్యా మీ ప్రాబ్లం అంటే, సార్ సేఫ్టీ నుంచి ఒక లెటర్ కావాలి అని చెప్పి వాడిని అట్లని చంపుతావా? ఫస్ట్ కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయండి, దెన్ వి విల్ సీ అని చెప్పి మాట్లాడి ఆ సేఫ్టీ ఆఫీసర్ తోటి మాట్లాడి, అరే ఒక లెటర్ అంటగా ప్రిపేర్ చేసి పంపించవు అంటే ఆయన లెటర్ ప్రిపేర్ చేసి పంపడం. లేదండి మేము వచ్చి ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇట్స్ దట్ ఈస్ సెకండ్ థింగ్ దట్ యు క్యాన్ డూ ఆఫ్టర్ వర్డ్స్. మీరు తర్వాత చేయొచ్చు, కానీ ఫస్ట్ యూ ట్రీట్ దిస్ బాయ్ అని చెప్పి అతనికి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అలాంటి సందర్భంలో అలాంటి వర్కర్ మనకు ఎంత హెల్ప్ చేస్తాడో ఆలోచించండి. తను మంచి అయిన తర్వాత మన గురించి ఎంత బాగా చెప్తాడు. ఈ సార్ దగ్గర ఉంటే మనం మన ఇంట్లో ఉన్నట్టే, మనం సేఫ్ హ్యాండ్లో ఉన్నట్టు అనుకుంటాడు. అలాంటి సేఫ్ హ్యాండ్ కన్స్ట్రక్షన్ మేనేజర్ కావాలి. కన్స్ట్రక్షన్ మేనేజర్ అలా ఉండాలి. అవసరమైతే ఒకరోజు ఎక్కువ పని చేసినప్పుడు కొన్నిసార్లు చూడనట్టు ఉండాలి, రాకపోయినా కానీ ప్రెజెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రెజెంట్ రాకపోయింది అనుకోండి, ఏం చేశాడు, ఓవర్ టైం కానీ ఇన్సెంటివ్ కానీ ఎక్కువ ఇచ్చే ప్రయత్నం. ఎటు చేసి ఆ వర్కర్ నష్టపోవద్దు, వీడు నా కోసం పని చేశాడు అని చెప్పి ఆలోచింపజేసేలా ఉండాలి కన్స్ట్రక్షన్ మేనేజర్ పనులు. సో ఇలా ఉన్న వ్యక్తులు బాగా సక్సెస్ అవుతారు. బాగా సక్సెస్ అవుతారు. ఇంకా మన మైండ్ సెట్ ఎట్లా అంటే, ఇండియన్ మైండ్ సెట్ ఎట్లా అంటే ఏం ఆలోచిస్తుంది అంటే, తక్కువ ఇవ్వాలి ఎక్కువ లాక్కోవాలి అన్నదే ఉంటుంది. కానీ ఒక బ్రిటిష్ కంపెనీ, బ్రిటిష్ మేనేజ్మెంట్లో కానీ అమెరికన్ మేనేజ్మెంట్లో కానీ మనం పని చేస్తే సపోజ్ 8 hours తర్వాత 1 minute ఎక్కువ అయినా కానీ 1 minute ఎక్కువ అయినా కానీ 1 hour ఓటీ కట్టిస్తారు. అలా చెల్లించే కంపెనీకి వర్కర్ కంపల్సరీ లాయల్గా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. ఈ కంపెనీ నన్ను మంచిగా చూసుకుంటుంది, నేను కంపెనీకి ఎక్కువ అవుట్పుట్ ఇవ్వాలి, ఎక్కువ విలువ ఇవ్వాలి, ఎక్కువ పని విలువ ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తారు. సో అలాంటి కన్స్ట్రక్షన్ మేనేజర్ గిన వర్కర్లకు దొరికితే అది ఒక వరమే అయిపోతుంది. నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా పని చేసుకునే విధంగా ఉండేవాడే కన్స్ట్రక్షన్ మేనేజర్. మళ్ళీ కన్స్ట్రక్షన్ మేనేజర్ అందరు వర్కర్లకి అందుబాటులో ఉండాలి, అందరు టెక్నీషియన్స్కు అందుబాటులో ఉండాలి. ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ మేనేజర్ కింద పనిచేసే జనరల్ ఫోర్మెన్ కానీ, లేకపోతే ప్రాజెక్ట్ ఇంజనీర్ కానీ, సైట్ ఇంజనీర్ కానీ, వాళ్ళు
మేబీ దే ఆర్ బిజీ విత్ దేర్ షెడ్యూల్, వాళ్ళ పనులు వాళ్ళు చాలా బిజీగా ఉండి వారి బాధ చెప్పుకునే ఓపిక కూడా లేకుండా ఉన్నారనుకోండి. కన్స్ట్రక్షన్ మేనేజర్ అందుబాటులో ఉంటే, ఓహో ఏం కావాలి నీకు? సార్ ఎమర్జెన్సీ వెకేషన్ పోవాలి, మా బావగారికి బాగలేదు. అలాంటి టైంలో మనం హెల్ప్ చేశామనుకోండి, వాడు వెళ్ళిపోతాడు హ్యాపీగా, మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత మనకు ఒక గులాంలాగా పనిచేస్తుంటాడు. సో ఫ్రెండ్స్, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తే కన్స్ట్రక్షన్ మేనేజర్ అవుతాడు. కన్స్ట్రక్షన్ మేనేజర్ కావాలంటే మంచి స్కిల్స్, ఒకటి ఏంటంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్, ఒక 2 years ఎక్స్పీరియన్స్, 2 years 3 years డిపెండింగ్ అపాన్ ద ఫీల్డ్ యు ఆర్ ఇన్. నిజానికి మా GM నాతో అన్న ఒక మాట, నువ్వొక 2 సంవత్సరాలు ఫుల్ పెట్టు లైఫ్, 2 సంవత్సరాలు నీ ప్రాజెక్ట్లో నీ ఇంజనీరింగ్ స్కిల్ పెట్టు, అటు తర్వాత యూ కెన్ హ్యాండిల్ ఎనీ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడు. 2 సంవత్సరాలు ఫుల్ ఎఫర్ట్ పెడితే యూ కెన్ బీట్ ఎనీవన్ హూ ఇస్ హ్యావింగ్ 8 years 10 years ఎక్స్పీరియన్స్ ఆల్సో అని చెప్తాడు. అంటే ఏంటి, మనం ఒక 2 సంవత్సరాలు ఏదైనా రంగంలో ఫుల్ ఎనర్జీ పెట్టి పనిచేయాలి, ఫుల్ నాలెడ్జ్ తీసుకోవాలి, తర్వాత ఇట్స్ ఎ కేక్ వాక్, ఈజీ, ఇట్స్ ఈజీ అంటే ఈజీ. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కన్స్ట్రక్షన్ మేనేజర్ గురించి. మనం రేపు ప్రాజెక్ట్ ఇంజనీర్ గురించి మాట్లాడదాం. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎవరు, ఆయన డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆయన ఏం చేస్తాడు, అవన్నీ రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్, బై బాయ్. వెళ్ళే ముందు మీకెవరికైనా స్టోర్ కీపర్, టైం కీపర్, డాక్యుమెంట్ కంట్రోలర్ ఇలాంటి కోర్సెస్ చేయాలని ఉంటే యు ప్లీజ్ కాంటాక్ట్ మీ. నాకున్న 12 సంవత్సరాల అనుభవం, గల్ఫ్ అనుభవం మొత్తం రంగరించి తయారు చేసిన కోర్సులు ఉన్నాయి. వాటి వల్ల మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా నేను ఇవ్వగలుగుతాను. ఎలా అంటే మీరు చూడగలుగుతారు ప్రాక్టికల్ సిచ్యువేషన్, ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే నా అనుభవాన్ని, నా గల్ఫ్ మొత్తం అనుభవాన్ని నేను మీకు అందించగలుగుతాను. దెర్ ఆర్ అరౌండ్ 70 GB ఫొటోస్ విత్ మీ. ఓకే, 70 GB ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు చూపిస్తూ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్ బాయ్.